యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ కర్స్ డిపెండ్స్ అపాన్ యువర్ ఒబీడియన్స్. నీ జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడినను లేదా శపించబడినను అది నువ్వు దేవుని పట్ల చూపిస్తున్న విధేయత మీద ఆధారపడి ఉంటుంది అని జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ, మీరు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని నడుచుకుని ఎడల మీరు ఆశీర్వదింపబడతారు. ఒకవేళ మీరు అవిధేయులై నా మాటను వినకుండా నడుచుకుని ఎడల మీరు శాపగ్రస్తులు అవుతారు అని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో స్పష్టముగా రాయబడి ఉంటుంది. సో టుడే వాట్ గాడ్ వాంట్స్ యూ టు రిమైండ్ యూ ఈజ్, నీ యొక్క కష్టము, నీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు, శపితమైన జీవితాన్ని ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నావని, అతి బాధాకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, అది దేవుడు నిన్నేదో తిరస్కరించినట్లు కాదు కానీ, ఆయన ఏదో నేను రిజెక్ట్ చేసినట్లు కాదు కానీ, ఆయనకేదో నువ్వు ఇష్టము లేక కాదు కానీ, నీ అవిధేయతను బట్టి ఆయన నీ జీవితంలోకి ఈ కష్టాన్ని అనుమతించాడని జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. బట్ when the people of God turn to him, ఆయన వైపుకి మనము తిరిగినట్లయితే, హోషేయ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, శ్రమగల ప్రాంతముగా నీ ప్రాంతమును నిరీక్షణ ద్వారముగా చేస్తాను ఒకవేళ మీరు ఆయన వైపుకు తిరిగినట్లయితే, దేవుని వైపుకు తిరిగినట్లయితే అని దేవుడు హోషేయ ద్వారా మాట్లాడుతున్నాడు. టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us ఇన్ ద సేమ్ వే. ఈరోజు దేవుడు కూడా మనతో అదే మాట్లాడుతున్నారు. మనము ఒకవేళ ఆయన వైపుకు తిరిగి ఆయనకి విధేయులుగా నడుచుకున్నట్లయితే, నీ విధేయత నిన్ను నిరీక్షణ ద్వారముగా చేస్తుంది. యువర్ ఒబీడియన్స్ విల్ లీడ్ ఇన్ టు ద డోర్ ఆఫ్ హోప్. నిరీక్షణ లేని అనేక మందికి నీ సాక్ష్యము ఒక హోప్ అవుతుంది. అనేక మంది వేదనలో కష్టముగా ఉండి దీనిలోంచి ఇక బయటకు రాలేను అన్న పరిస్థితుల గుండా వెళ్ళే వారందరూ నీ జీవితపు సాక్ష్యాన్ని విని, యా ఐ హ్యావ్ హోప్, బికాస్ తన జీవితంలో, వాని జీవితంలో జరిగిన కార్యము నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడని, యువర్ లైఫ్ విల్ బీ ఏ హోప్ ఫర్ సమ్వన్స్ లైఫ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బీ a blessing to the many.